లోకంలో ఎలా బ్రతుకుతున్నారు చూడండి. దేని కొరకు పుట్టారు, దేని కొరకు బ్రతకాలి, ఎలా బ్రతకాలో తెలుసుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు, దేవుడి గురించి పట్టించుకోకుండా. మరి వాళ్ళ పరిస్థితి ఏం జరుగుతుంది? కన్ను మూసారంటే అందులో ఏ మాత్రం సందేహం లేదు, భయంకరమైన నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయే వాళ్ళందరినీ మనం ఏం చేయాలంటే కాపాడాలి. మరి దీని గురించే మరి మంచి మాటను కూడా చూద్దామండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 11వ వచనం మనం చూడగలిగితే, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. చూడండి, మనకే చెప్తున్నారు. ఎవరైతే రక్షణలోనికి వచ్చారో, రక్షణ అనే ఓడలోనికి వచ్చారో వాళ్ళకి చెప్తున్నారు దేవుడు, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. అంటే ఈరోజు లోకంలో ఉన్నవారంతా కూడా దేవుని తెలుసుకోకుండా నాశనానికి జోగుచున్నారు. అంటే ఏంటి? వాళ్ళు కన్ను మూస్తే వెళ్ళిపోతారు. కన్ను మూస్తే దేవుని గురించి తెలుసుకోకుండా, దేవుని కొరకు బ్రతకకుండా వాళ్ళ బ్రతుకు కనుక ముగిసిపోతే, కన్ను మూస్తే వాళ్ళు పాతాళలోకానికి వెళ్ళిపోతారు. అలా నాశనానికి జోగుచున్న వారిని మనం ఏం చేయాలట? తప్పించాలి.